ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి సో, ఈ ఉష్ణోగ్రతల్ని అధిగమించడానికి రైతు తను వేసుకున్నటువంటి పొలం చుట్టూ గూడా జొన్న, ఈ మొక్కజొన్న వంటి పంటల్ని కంచె పంటలాగా వేసుకోవాలి. తద్వారా ఏంటంటే చాలా వరకు కొంచెం నీడనివ్వడంతో పాటు మనకి వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమైతుందంటే మనకి ఆహ్, ఈ చీడపీడల ఉధృతి గూడా అధికంగా ఉంటుందన్నట్టు. ఈ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడంలో గూడా మనకి ఈ కంచె పంట అనేది బాగా తోడ్పడుతుంది. ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి గూడా చాలా వరకి ఈ కంచె పంట ద్వారా తగ్గుతుందన్నట్టు. అదేవిధంగా మనకు పంటలో మధ్యలో వరుసల మధ్యలో గూడా అక్కడక్కడ గూడా 1-2 వరుసల మధ్యలో ఈ జొన్న గానీ, మొక్కజొన్న గానీ, సజ్జ లాంటి పంటల్ని వేసుకున్నట్టయితే అవి కొంచెం వరకి నీడనిచ్చి చాలా వరకి మనకి వడగాల్పుల నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ వడగాల్పులు ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి పూత, పిందె రాలడం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అన్నట్టు. సో, ఈ నీడనిచ్చేటువంటి మొక్కలైనటువంటి ఈ కంచె పంటతో పాటుగా మనం అక్కడక్కడ గూడా ఆముదం మొక్కలను వేసుకున్నట్టయితే మనకి ఈ కొద్ది వరకు మనకి పంటకి నీడనియ్యడంతో పాటుగా మనకి మంచి దిగుబడులు రావడం, పూత, పిందె నిలవడం అట్లాంటివి గూడా మనకు జరుగుతుందన్నట్టు. సో, ఇలాంటి అంశాలను వాళ్ళు దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సాగు చేపట్టడం అనేది చేయాలి.